భారీ అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాలు తొలి రోజు బాక్స్ ఆఫీస్ని పీల్చి పిప్పి చేస్తాయి. ఊహించిన దానికంటే అత్యధిక వసూళ్లు రాబడతాయి. ఘాజీ సినిమా కూడా వాటిలాగే మొదటి రోజు కళ్ళు చెదిరే కలెక్షన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని ఏరియాలో ఈ చిత్రంపై నెలకొన్న క్రేజ్, రిలీజ్ అయిన థియేటర్ల సంఖ్య ఆధారంగా వారు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో అంచనా కూడా వేశారు. వారి లెక్కల ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎక్కువ కలెక్షన్లు కలెక్ట్ చేస్తుందని చెబుతున్నారు. విడుదలకు 2 రోజుల ముందే వేసిన ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రానికి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం బాగా కలిసొచ్చిందని, అదే ఆడియన్స్ ని థియేటర్స్ వైపు తీసుకొచ్చేలా చేస్తోందని అంటున్నారు. ఈ సినిమా రానా కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని, కమర్షియల్ పరంగానూ బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు. మరి వారి లెక్కలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అధికారికంగా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా 1971లో జరిగిన ఇండో పాక్ సబ్మరైన్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించాడు. పీవీపీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలో రానా సరసన తాప్సీ కథానాయికగా నటించింది.